అందరికీ శుభములు. నేడు మనం ధ్యానించబోయేటువంటి వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 1 నుంచి 22 వరకు మనం చూస్తున్నాము. వాక్యములో ఆ యువకుడు, ఒక యవ్వనస్తుడు యేసు వద్దకు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. అందుకు యేసు, నువ్వు బైబిల్‌లో ఉండే ఆజ్ఞలన్నిటిని పాటించు అని చెప్పాడు. అందుకు ఆ యువకుడు వెంటనే యేసుకు జవాబిచ్చాడు, యేసయ్యకు బదులిచ్చాడు. ప్రభువా, నేను నా చిన్ననాటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను, కానీ ఇంకా నేను ఏం చేయాలి, నిత్య జీవం పొందాలి అని అడిగాడు. యేసు వెంటనే అతనికి ఈ విధంగా చెప్పాడు, మంచిదయ్యా, నువ్వన్నీ పాటిస్తే ఒక్కటే నీలో లోపముగా ఉన్నది. అదేమిటంటే, నువ్వు వెళ్ళి నీకున్నటువంటి ఆస్తిని, సిరి సంపదలను మొత్తం అన్నిటి కూడాను పేదలకు పంచిపెట్టమని చెప్పాడు. అంతేనండి, ఆ యువకుడు కంగు తిన్నాడు, షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఆ యొక్క యువకుడు తనకున్నటువంటి ఆస్తి, వస్తువులపై ఎక్కువ బంధాన్ని ఏర్పరచుకున్నాడు, మనుషులతో కాదండి. అందుకే ఆ యువకుడు షాక్ అయ్యి కంగు తిని విషాదముతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుకు ఎటువంటి జవాబు కూడాను ఇవ్వలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎవరితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము? మనకున్నటువంటి ఆస్తి పైన, మనకున్నటువంటి ఆరోగ్యము పైన, మనకున్నటువంటి సిరి సంపదల పైన, మన కుటుంబ సభ్యుల పైన, లేకపోతే దేవుని మీద, దేవుడు చెప్పిన వాక్యము మీద, దేవుడు బోధించిన విలువల మీద మనము సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నామా? మనం వేటినైతే ప్రేమిస్తామో వాటి వద్దనే మన యొక్క ఆత్మ కూడాను ఉంటుందని దేవుని యొక్క వాక్యము పలుకుతుంది. ఈరోజు ఈ చిన్ని వాక్యము విన్న తరువాత, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరురాలా, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. వేటితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నావు? దేవునితోనా, లేకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నావా? అయితే ఎప్పటికీ సమయం మించిపోలేదండి. ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణంలోనే వాక్యం విన్న తర్వాత, ఒకవేళ నువ్వు గనక దేవుని మార్గముతో సంబంధం లేనట్లయితే యేసయ్యను అడుగు, ప్రభువా, నీతో సంబంధాన్ని ఏర్పరచుకునే కృపను, భాగ్యమును నాకు దయచేయమని దేవుణ్ణి అడుగు. తప్పకుండా దేవుడు మనందరికీ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడాను తన యొక్క మార్గాన్ని చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను అందరినీ కూడాను ఆశీర్వదించవాలని ప్రార్థిస్తున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.